హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం నుండి 19వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం నుండి 19వ వచనం వరకు. అంజూరపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్టు కాపులేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువచేయును. హబక్కుకు భక్తుడు ఈ హబక్కుకు గ్రంథాన్ని వ్రాసిన ఆ కాలంలో ఇశ్రాయేలీలు, దేవుని ప్రజలు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారంటే, దే వర్ గోయింగ్ త్రూ అ వెరీ డ్రై సీజన్. చాలా నిరాశకరమైన, ఎండిన ఎడారి వంటి, మరి బీటలు వారిపోయిన పరిస్థితిలాగా చుట్టూ సమస్యలు, చుట్టూ ఇరుకులు, ఇబ్బందులు వారిని చుట్టుముట్టిన సమయంలో 17వ వచనంలో దేవుని ప్రజలు ఎటువంటి హోప్లెస్ కండిషన్లో ఉన్నారో చాలా చక్కగా ప్రతి మాట, ప్రతి అనుభవము అక్కడ వివరించబడింది. 17వ వచనం, అంజూరపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు అది లేదు ఇది లేదు. చూడండి, ఇశ్రాయేలీలు, దేవుని ప్రజలు ఎటు చూసినా ఇది లేదు అది లేదు, ఇది ఫలించట్లేదు అది ఫలించట్లేదు, ఇంటిలో ఈ కొరత ఉంది ఆ కొరత ఉంది, సమృద్ధి లేదు, ఫలభరితమైన జీవితము లేదు, ఎటు చూసినా నిరాశ, ఎటు చూసినా అంతా ఖాళీగా ఉంది. జీవితంలో మేము వెళ్తున్న పరిస్థితులు ఎప్పుడు కూడా ఎవరికి రాకూడదని కోరుకుంటున్నామని ఒక మాటలో చెప్పాలంటే హోప్లెస్ సిట్యువేషన్లో దేవుని ప్రజలు, లేదంటే భక్తుడైన హబక్కుకు ఉన్న సమయంలో 17వ వచనంలో హోప్లెస్నెస్ అంటే నిరాశ, నిరీక్షణ లేని పరిస్థితి అంతా 17వ వచనంలో వ్రాయబడితే, మనకు జరిగే పరిస్థితులు మన స్వాధీనంలో ఉండవు కదండి. చాలాసార్లు మనకేం జరుగుతాయో కొన్నిసార్లు మన స్వాధీనంలో ఉంటాయి, కొన్నిసార్లు మనది ఏమీ ప్రమేయం ఉండదు. నాకెందుకు వచ్చిందండి ఈ కష్టము, నా కుటుంబంలోనే ఎందుకు జరిగిందండి ఈ పరిస్థితి, నేనే ఎందుకు ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఒకటి దాటితే మరొకటి అన్నట్లుగా ఒక ప్రాబ్లం తర్వాత మరొక ప్రాబ్లం ఎందుకు వస్తుందని కొన్నిసార్లు మనకు జరిగే వాటిని గూర్చి మనం చాలా బాధపడుతూ ఉంటాం. కానీ దేవుని బిడలంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనకు జరిగే పరిస్థితులు మన స్వాధీనంలో లేకపోయినా పరిస్థితులకు మనం ఎలా స్పందిస్తామో అది మన స్వాధీనంలో ఉంటుంది. అవునా కదా? వాట్ హ్యాపెన్స్ టు అస్ మే నాట్ బీ ఇన్ అవర్ కంట్రోల్, బట్ హౌ వీ రెస్పాండ్ అండ్ హౌ వీ రియాక్ట్ టు ద సర్కమ్స్టాన్సెస్ ఆర్ టు ద సిట్యువేషన్స్ దట్ వీ ఆర్ గోయింగ్ త్రూ ఇస్ డెఫినెట్లీ ఇన్ అవర్ కంట్రోల్. మనకు జరుగుతున్నవి మన చేతుల్లో లేకపోయినా, మనకు జరిగే పరిస్థితులు, మనకు తారసపడే సమస్యలు, లేదంటే మనము ఎదుర్కొనే ఆ పరిస్థితులకు ఎలా స్పందిస్తాము అనేది ఖచ్చితంగా మన చేతిలో ఉంటుంది. అవునంటారా కాదంటారా? మనల్ని ఎవరైనా ఎంతైనా మన కోపాన్ని రేపడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు ఎదుటి వ్యక్తి మన మీద ఎంత కోపపడినా, ఎదుటి వ్యక్తి మనల్ని ఎంత రెచ్చగొట్టినా మనం ఎలా రెస్పాండ్ అవుతాం అనేది మన చేతిలోనే ఉంటుంది. యాజ్ హార్డ్ యాజ్ అ రాక్, చూడండి, రాయిలాగా స్పందన లేకుండా అలాగే ఉండొచ్చు. లేదంటే ఎదుటి వ్యక్తి ఎంత ఫోర్స్తో మన మీదకి వచ్చారో అదే ఫోర్స్తో, లేదంటే డబల్ ఫోర్స్తో మళ్ళీ వాళ్ళకి మనము ఎదురు సమాధానమో, లేదంటే ప్రతిఘటన, లేదంటే మన జీవితంలో రివెంజ్ తీర్చుకోవడం అనేది కూడా చేయొచ్చు. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నా జీవితంలో, లేదంటే ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితులలో దెర్ ఇస్ హోప్లెస్నెస్, నిరాశ కనబడుతుంది, దుఃఖం కనబడుతుంది, ఎండిపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి, నిరీక్షణ లేని స్థితి ఖచ్చితంగా కనబడుతుంది. ఇలాంటి పరిస్థితులు చూస్తున్నప్పుడు దేవుని నమ్మడం కూడా కొంచెం కష్టంగా, అన్నీ బాగున్నప్పుడు దేవుని నమ్మడం చాలా సులభం. మనం అడిగినవన్నీ పొందుకుంటున్నప్పుడు, ప్రార్థనలకు జవాబు వెంటనే వస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది, దేవుడు ఎంత సమీపంగా ఉన్నాడు, నాతోనే ఉన్నాడండి, నా ప్రక్కనే ఉన్నాడండి, నా పక్షంగా ఉన్నాడండి, నన్ను నడిపిస్తున్నాడు, నాకు జయమిస్తున్నాడు, నా పక్షంగా పోరాడుతున్నాడని చాలా ధైర్యంగా చెప్పగలము. మన విశ్వాసం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అన్నీ కలిసి వచ్చినప్పుడు. కానీ ఒక్కసారిగా పరిస్థితులు తారుమారు అయిపోయినప్పుడు
ట్రస్టింగ్ గాడ్ బికమ్స్ అ ఛాలెంజ్. దేవుని యందు నిరీక్షని ఉంచడం ఒక సవాల్ అయిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అసలు దేవుడు ఉన్నాడా లేదా, నేను నమ్ముతున్నది కరెక్టేనా, లేకపోతే నా ప్రార్థనలు నేను కరెక్ట్గానే చేస్తున్నానా, నా ప్రార్థనలు దేవుని సన్నిధానానికి చేరుతున్నాయా అనే ఒక ప్రశ్న వస్తుంది. ఇంకోటి ఏంటంటే గాడ్ సీమ్స్ ఫార్ అవే. కొన్నిసార్లు దేవుడు చాలా దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది, మన ప్రార్థనలు ఆయనకు వినపడనట్లుగా అనిపిస్తుంది. ఇంకా కొన్నిసార్లు మనం ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి అనిపిస్తుంది నాకేం అర్థం అవట్లేదు, నా మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది, దిక్కుతోచని స్థితిలో నేను ఉన్నాను, నేను ఎక్కడున్నాను, నాకేం జరుగుతుంది, నేను ఎటు వెళ్తున్నాను, నా భవిష్యత్తు ఏంటి అనే ప్రశ్నలు చాలా వస్తూ ఉంటాయి. కానీ ఇందాక నేను చెప్పాను కదా, మనకు ఏమి జరుగుతాయో అవి పరిపూర్ణంగా మన స్వాధీనంలో ఉండవు, కానీ పరిస్థితులకు మనం ఎలా స్పందిస్తామో అది మన చేతిలోనే ఉంటుంది. ఇప్పుడు భక్తుడు అంటున్నాడు, అది లేకపోయినా ఇది లేకపోయినా, అంజూరపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలీవ చెట్లు కాపులేకయున్నా, చేనిలోని పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, ఇలా ఎంత హోప్లెస్గా నా పరిస్థితులు ఉన్నా నా స్పందన అయితే ఇది అని తను ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో, తను ఏం చేయాలని కోరుకుంటున్నాడో అది చెప్తున్నాడు. 18వ వచనం, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. నేను ఆనందిస్తాను. నా పరిస్థితులను బట్టి కాదు నేను ఆనందించేది, దేవుని బట్టి నేను ఆనందిస్తా. బహుశా నువ్వు అనుకుంటావేమో, హృదయపూర్వకంగా నవ్వి చాలా రోజులు అయిపోయిందండి, నెమ్మదిగా ఉండి చాలా రోజులు అయిపోయిందండి, నెమ్మదిగా పండుకొని చాలా రోజులు అయిపోయిందండి, నా మనసులో చెలరేగుతున్న అలజడి, నా మనసులో వస్తున్న ఆలోచనలు నన్ను నెమ్మదిగా ఉండనివ్వడం లేదు, సమస్యలన్నీ పోయాక అప్పుడు దేవునిలో ఆనందిద్దాం అనుకుంటున్నాను, సమస్యలన్నీ సద్దుమణిగిన తరువాత అప్పుడు దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం అనుకుంటున్నాను అన్న స్థితిలో మీరు ఉన్నట్లయితే, హబక్కుకు భక్తుడు మనకు ఒక చక్కని ఎగ్జాంపుల్, ఒక చక్కని మాదిరికరమైన జీవితాన్ని మన ముందు పెడుతున్నాడు. అదేంటంటే, సమస్యలు ఎలా ఉన్నా, పరిస్థితులు ఎలా ఉన్నా, నిరీక్షణకు ఆధారము లేకపోయినా నేనైతే దేవుని యందు ఆనందిస్తాను, నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషించెదను. ఈ ఉదయకాల సమయంలో కూడా ఎటువంటి పరిస్థితులలో మనం దేవుని మందిరానికి వచ్చినా దేవుడు కోరుకుంటున్నాడు ఏంటంటే, ఆయనలో ఆనందించాలని, ఆయనను బట్టి ధైర్యంగా ఉండాలని, ఆయనలో సంతోషించాలి అని దేవుడు కోరుకున్నాడు. దేవుని బట్టి ధైర్యంగా ఉంటే, దేవునిలో ఆనందిస్తే మనకు కలిగేది ఏంటి చూడండి. మొదటి భాగము 17వ వచనమేమో హబక్కుకు ఎదుర్కొన్న పరిస్థితులు, రెండవ భాగం అంటే 18వ వచనమేమో హబక్కుకు యొక్క స్పందన. పరిస్థితులు ఇలా ఉన్నాయి, కానీ నా స్పందన అయితే నేను దేవునిలో ఆనందిస్తాను, నా దేవుని బట్టి సంతోషిస్తాను. సో హబక్కుకు యొక్క స్పందనను బట్టి దేవుడు హబక్కుకు జీవితంలో లేదంటే ఆయన ప్రజల జీవితంలో ఎటువంటి కార్యాలు చేస్తారో 19వ వచనంలో వ్రాయబడింది. చూడండి 19వ వచనం, ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. దేవుడు ఆయనలో ఆనందించే వారికి ఏం చేస్తాడంటే ఆయన వారి బలమవుతాడు. హల్లెలూయా. పరిస్థితులు చూస్తూ కృంగిపోతూ, బలహీన పడిపోతూ, నిరాశ పడిపోతూ, నేను లేవలేను, నేను అడుగులు వేయలేను, ముందుకు వెళ్ళలేను, నా జీవితాన్ని అంతం చేసుకోవడం మంచిది అనే ఆలోచనలో కొంతమంది అక్కడే ఉండిపోతారు. అందుకని ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా భయంకరమైన పాపం. ఎందుకంటే ఆత్మహత్య చేసుకోవడం మర్డరింగే, తెలుసా? బహుశా మీరు అనొచ్చు, మర్డరింగ్ అంటే వేరే వ్యక్తిని చంపడం కదండి తప్పు. మనల్ని మనం చంపుకుంటే ఏంటంటే ఆత్మహత్య, సూసైడ్ ఇస్ మర్డరింగ్ వన్ సెల్ఫ్. నిన్ను నీవు మర్డర్ చేసుకోవడం. నీవు నీ సొత్తు కాదు కదా, నీవు నీ సొంతం కాదు కదా. నిన్ను సృజించిన దేవుడు ఒక ఉద్దేశంతో నిన్ను నన్ను ఈ లోకంలోకి పంపించాడు. సో మన దేహం మీద, ఆ తర్వాత మన ప్రాణం మీద మనకి లేదు అధికారం, దేవునికి ఉంది అధికారం. ఆయన ఎంతకాలము ఈ లోకంలో మనల్ని ఉంచితే, ఎంత ఆయుష్ మనకిస్తే అంతకాలము దేవునిలో మనం ముందుకు సాగాలి తప్ప మన జీవితాన్ని మనం అంతం చేసుకొని ఆ అధికారము దేవుడు ఎవ్వరికి కూడా ఈ భూమి మీద ఇవ్వలేదు. కాబట్టి మనల్ని మనం చంపుకున్నా ఇట్స్ లైక్ యు ఆర్ మర్డరింగ్ యువర్ ఓన్ సెల్ఫ్. అంటే దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని నువ్వు మిస్యూజ్ చేసుకుంటూ
నీ ప్రాణాన్ని తీసుకుంటావంటే అది దేవుని దృష్టిలో భయంకరమైన పాపము, అపరాధము అని ఖచ్చితంగా గుర్తించాలి. నిరాశ ఒకవేళ ఉందా? పరిస్థితులు అన్నీ చూస్తున్నప్పుడు అనిపిస్తుందా నేను లేవలేను, నాకు బలము లేదు, తిరిగి నా జీవితంలో మునుపటి సమయాలు, మునుపటి పరిస్థితులు ఎన్నటికీ రావేమో, ఇక నేను ఎన్నటికీ ఆనందించలేనేమో అనే పరిస్థితి ఉన్నట్లయితే హబక్కుకు వలె నీవు నేను కూడా దేవుని బట్టి నేను ఆనందిస్తాను, నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషించెదను అని మనం చెప్పగలిగితే దేవుడు ఏం చేస్తాడంటే ఆయన మన బలము అవుతాడు. హల్లెలూయా. ఎవరైనా సిగ్గా ఉన్నప్పుడు పేషెంట్స్ వాళ్ళకి డాక్టర్స్ వచ్చి సెలైన్ ఎక్కిస్తారు కదండి. సెలైన్ ఎక్కించినప్పుడు ఒకవేళ నోటి ద్వారా ఆహారం తీసుకోలేకపోయినా నరాలలోకి ఆ సెలైన్ ఎప్పుడైతే వెళ్తుందో పడుకున్న పేషెంట్, లేవలేని పేషెంట్ కూడా లేచి కూర్చుంటాడు. ఎందుకంటే అతని దేహంలోకి బలము ఏదో ఒక విధంగా ఆ సెలైన్ ద్వారా కొంత బలము, శక్తి తిరిగి పుంజుకుంటాడు. కాబట్టి మన జీవితంలో కూడా నిరాశకరమైన పరిస్థితులు మన చుట్టూ ఉన్నప్పుడు వాటిని చూస్తూ బాధపడుతూ కంప్లైంట్ చేస్తూ సమస్యలను గురించి 10 మందికి చెప్పుకుంటా ఉంటే ఇంకెక్కువ అవుతాయి అవి. కానీ సమస్యల మధ్యలో సమస్యలను మరి తన స్వాధీనంలో ఉంచుకొని మన జీవితాలను నిలబెట్టగలిగిన దేవుని వైపు చూస్తూ ప్రభువా నీ యందు నేను ఆనందిస్తానయ్యా. నాకైతే ఆనందించడానికి ఒక్క కారణం కూడా లేదు. నాకైతే రోజంతా కూర్చొని ఏడ్చేలాగే ఉన్నాయి నా సమస్యలు, బాధపడేలాగే ఉన్నాయి నా పరిస్థితులు. కానీ నా పరిస్థితుల్ని చూడకుండా నిరీక్షణతో నీ వైపు చూస్తూ నేను నిన్ను స్తుతిస్తాను, నిన్ను ఘనపరుస్తాను, నిన్ను కీర్తిస్తాను అని మనం ప్రభు వైపు చూడగలిగితే దేవుడు ఏం చేస్తాడంటే ఆయన మన బలము అవుతాడంట. మనకు బలం ఆయన అనుగ్రహిస్తాడు. విశ్వాస జీవితము అనుదినము దేవుని నుండి బలము పొందుకొని సాగిపోయే జీవితం అండి. హల్లెలూయా. విశ్వాస జీవితము దినదినానికి విశ్వాసంలో ఎదుగుతూ దేవునిలో బలపడుతూ ముందుకు సాగిపోయే జీవితమే కాదు, ప్రతి దినము కూడా దేవుని మీద ఆధారపడి ఆయన బలాన్ని పొందుకొని ముందుకు వెళ్ళే జీవితం. చాలాసార్లు దేవా నాకు బలం ఇవ్వు అని ఎప్పుడు అడుగుతామంటే పడక మీద పడుకొని బాగా జ్వరం వచ్చి అస్సలు లేవలేని పరిస్థితిలో అలాంటప్పుడు అడుగుతాం, దేవా నాకు బలము ఇవ్వయ్యా, నాకు శక్తి ఇవ్వయ్యా. కానీ ఒక మాట చెప్పనివ్వండి, ఈ లోకంలో దేవుని కొరకు జీవించాలంటే ఖచ్చితంగా ఆయన బలము మనకు అనుదినము కావాలి. మన మనస్సు మీదకు వస్తున్న దాడులు, మన మనస్సు మన ఆలోచనలపై అపవాది చేస్తున్న దాడులు, కొన్నిసార్లు మనలో చెలరేగుతున్న ఆ కృంగుదలను, నిరాశను జయించాలంటే ఖచ్చితంగా మనకు దేవుని బలము. కొన్నిసార్లు ఎంత నలిగిపోతున్నా ఎవరికి చెప్పలేము, ఎవరికైనా చెప్పినా కూడా అర్థము కాదు. కొన్నిసార్లు అనిపిస్తుంది ఇంత చిన్న సమస్య అనిపిస్తుంది, కానీ చిన్న సమస్య మనల్ని చాలాసార్లు చాలా ఎక్కువగా కృంగదీస్తా. బయట వాళ్ళు వింటే అనుకోవచ్చు ఇంత చిన్న సమస్యకి ఇంత కలవరపడిపోతున్నారు ఏంటి అని. కొన్నిసార్లు చిన్న సమస్యలే చాలా కలవరపరుస్తాయి, చిన్న సమస్యలే చాలా కృంగుదలకు లోను చేస్తాయి. ఒక చిన్న మాట, బహుశా ఎవరైనా పలికిన ఒక చిన్న మాట కొంతమందిని వారి ప్రాణాన్ని తీసుకునే వరకు వాళ్ళు ఈడ్చుకొని వెళ్తూ ఉంటుందండి. అనుదినము ఈ లోకంలో నీపై వస్తున్న అపవాది వేస్తున్న అగ్ని బాణములను జయించాలంటే, శోధనలను జయించాలంటే, నీ మనసులో చెలరేగుతున్న మరి ప్రతి ఆలోచన, నిరాశకరమైన ప్రతి ఆలోచన, దేవుని చిత్తానుసారం కాని ప్రతి ఆలోచనను నీవు జయించి లోకంలో జీవించాలంటే ఖచ్చితంగా మనకు దేవుని బలము కావాలి. హబక్కుకు అంటున్నాడు, ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె. లేడి కాళ్లకు ఒక ప్రత్యేకత ఉంది. లేడి కాళ్ళకున్న ప్రత్యేకత ఏంటంటే లేడీ చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది కదండి. లేడీ చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది. చాలాసార్లు క్రూర మృగాలు ఈ లేడీ పిల్లలను కానీ లేళ్లను కానీ ఒకవేళ వాటిని చేజ్ చేస్తూ ఉన్నప్పుడు చాలా స్పీడ్గా పరిగెడతాయి. ఈ లేడీ కాళ్ళకున్న ప్రత్యేకత ఏంటంటే చాలా ఎత్తైన కొండలను, మౌంటైన్స్ను లేళ్ళు చాలా ఈజీగా ఎక్కుతాయి. అండ్ దే డోంట్ స్లిప్. అవి కనీసం కాలు జారి పడడం అనేది వాటికి తెలియదు అనమాట. వాటి కాళ్లలో దేవుడు అంత బలమో పెట్టేశాడు. ఆ లేడీ కాళ్లలో అంత మంచి గ్రిప్ పెట్టాడు దేవుడు. మధ్యకాలంలో నేను ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో హైనాస్ అంటారు వాటిని, తెలుగులో ఏమంటారు నాకు తెలియదు, కానీ ఒక కైండ్ ఆఫ్ వుల్ఫ్ డాగ్ మధ్యలో బ్రీడ్ అని చెప్పొచ్చు. హైనాస్ అంటారు. చాలా క్రూరమైన జంతువులు అవి చాలా గ్రీడీ యానిమల్స్ అని కూడా చెప్తా ఉంటారు. వాటికి ఆహారం కనబడిందంటే
దాన్ని ఇంకా మొత్తం తినే వరకు వాటికి నెమ్మది ఉండదు అనమాట. చాలా అత్యాశ కలిగిన జంతువులు అని చెప్తూ ఉంటారు హైనాజ్ను. సో ఒక ప్రాంతంలో హైనాజ్ కొండ పైన కొండ క్రింద వెయిట్ చేస్తున్నాయి. మధ్యలో ఒక లేడీ ఉందండి. ఈ హైనాస్కి ఆ మధ్యలో ఆ స్లోప్ ఏదైతే ఉందో, జారుడుగా ఆ కొండ ఏదైతే ఉందో అక్కడికి దిగాలని ఉన్నాయి, కానీ వాటి కాళ్ళలో అంత గ్రిప్ లేదు. సో అవి కొంచెం ఆ జింక దగ్గరికి రావాలని ప్రయత్నం చేసి కింద పడిపోతాయి. ఇప్పుడు అవి ఏం చేస్తున్నాయంటే వెయిట్ చేస్తున్నాయి, ఇది ఎప్పుడు పైకి వస్తుందా లేదంటే కిందకు వస్తుందా, పైకి వస్తే పైనున్న హైనాస్ తిందామని, క్రిందకు వస్తే కిందున్న హైనాస్ తిందామని. ఇది మాత్రం చాలా నెమ్మదిగా, చాలా నిశ్చింతగా, మీరు వస్తే రండి నేను మాత్రం రానని అది అలాగే వెయిట్ చేస్తే అవి ఎంతసేపు ఉన్నాయో మనకు తెలియదు, కానీ ఫైనలీ ఆ హైనాస్ గివప్ చేసేసి ఇంకా ఈ లేడీ మనకి దొరికేలా లేదు, మనమేమో దాన్ని చేరుకోలేమని వాటి దారి అవి చూసుకొని వెళ్ళిపోతే తిరిగి ఆ జింక తన ప్రాణాన్ని ఆ రకంగా కాపాడుకుంది. ఇక్కడ హబక్కుకు భక్తుడు అంటున్నాడు, ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె. దేవుడు మన కాళ్లను బలపరిచేవాడండి. మన జీవితంలో కొన్నిసార్లు లేవలేము అనుకున్న పరిస్థితుల్లో, ముందుకు నడవలేను అనుకున్న పరిస్థితుల్లో, నాకు ఆధారము లేదు అన్న పరిస్థితుల్లో మన కాళ్లను దేవుడు బలపరిచి సంసిద్ధులుగా చేసి ఆయన ముందుకు నడిపించేవాడు. ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను. ఎంత నిరీక్షణతో కూడిన శ్రేష్టమైన పరిస్థితులు అస్సలు బాలేవు, కానీ పరిస్థితులను చూసి నా భవిష్యత్తు ఇలా అయిపోద్ది, నాకు అలా అయిపోద్దన్న ఒక్క నెగిటివ్ వర్డ్ అన్న మీకు కనబడుతుందా ఈ వచనాలు? చూడండి, హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయము 17 నుండి 19 వచనాల వరకు నిరాశకరమైన మాటలు కానీ, ఇలా అయిపోతుంది అలా అయిపోతుంది అనే మాటలు కానీ ఎక్కడా హబక్కుకు భక్తుడు మాట్లాడలేదు. హీ ఓన్లీ స్పోక్ వర్డ్స్ ఆఫ్ హోప్. కేవలము నిరీక్షణతో కూడిన మాటలు మాత్రమే మాట్లాడాడు. దేవుని ప్రజలమైన మనం కూడా మనకు జరిగే పరిస్థితులు మన స్వాధీనంలో ఉండవు, కానీ పరిస్థితులలో మనం ఎలా పలుకుతామో, ఏమి మాట్లాడతామో దాన్ని బట్టి మన భవిష్యత్తు మార్చబడబోతుంది అని మనం గుర్తించాలి. ఎందుకంటే దేవుని వాక్యంలో వ్రాయబడింది, జీవ మరణములు నాలుక వశము అని. జీవ మరణములు నాలుక వశం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుదాం అందరం కలిసి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. నమ్మిన వారు ఆమెన్ చెప్దామా? ఆమెన్. దేవుడు మనకు హాని కలగ చేయాలని ఒక్క ఉద్దేశం కూడా ఉద్దేశించట్లేదంట. His thoughts are not to destroy us. His thoughts are not to cause us any kind of harm. ఎటువంటి హాని కానీ ఎటువంటి కీడు కానీ మనకు కలుగ చేయాలని ఒక్క ఆలోచన కూడా దేవునికి లేదంట. కానీ ఎలాంటి ఆలోచనలు ఉన్నాయ్యా నా పట్ల? ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి దేవా నా కుటుంబం పట్ల నీకంటే? మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ అని క్లారిటీ కూడా దేవుడు ఇస్తా ఉన్నాడు. కొంతమంది చూడండి, మంచోడ్నే అండి నేను, మంచోడ్నే అండి అన్నీ ఆపేస్తారు. కొంతమంది అంటారు మంచోడ్నే అండి కానీ ఎటువంటి కీడు కూడా మీకు చేయనండి. ఆ మాట కూడా కలిపితే మనకు అప్పుడు చక్కని క్లారిటీ, నిజంగానే మంచోడు అన్నమాట, నిజంగానే ఎటువంటి కీడు కూడా తలపెట్టడు. దేవుడు కూడా ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నారు, సమాధానకరమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాను, మీకు నిరీక్షణ ఇచ్చినట్లుగా శ్రేష్టమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాను, హానికరమైన ఉద్దేశాలు మాత్రం నాకు ఏవి కూడా లేవు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనంలో కూడా ఒక మాట ఉంది చూడండి. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెషయి మొద్దు. యెషయి ఎవరు అని ఆలోచన చేస్తే దావీదు యొక్క తండ్రి కదండి. దావీదు యొక్క తండ్రి యెషయి. యెషయి యొక్క కుమారుడు దావీదు. దావీదు యొక్క వంశములో నుండి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఆయన వచ్చారు. చాలామంది ఈ ప్రపంచంలో యూదులను తుడిచిపెట్టాలని, యూదా జాతి లేకుండా వారిని అంతం చేయాలని ఎన్నో ప్రయత్నాలు జరిగాయి.
ఈరోజు కూడా మనం ప్రపంచంలో వరల్డ్ న్యూస్ మనం చూసినట్లయితే ఆ గాజా స్ట్రిప్లో ఎంత కాన్ఫ్లిక్ట్, ఎంత భయంకరమైన పోరాటము, యుద్ధం జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. మరి చాలా దేశాలన్నీ కలిసి వచ్చి వాటి గోల్ ఒకటే, ఏంటంటే యూదా జాతిని మొత్తం అంతము చేసేయాలి అని. గతంలో కూడా మరి పాస్ట్లో మనం హిస్టరీ చదివినట్లయితే యూదా ప్రజలను, యూదా జాతిని అంతం చేయాలని ఎన్నో ప్రయత్నాలు ఈ ప్రపంచంలో జరిగినప్పటికీ దేవుడు తన ప్రజలను అలా కాపాడుతూనే, ప్రొటెక్ట్ చేస్తూనే, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు అనే వాగ్దానాన్ని వారి పట్ల నెరవేర్చి, యెషయి మొద్దు ఒక మాటలో చెప్పాలంటే ఆ చెట్టంతా కొట్టబడి మొద్దొక్కటే మిగిలిపోయినట్లు అయిపోయినప్పటికీ యెషయి యొక్క వంశములో నుండి, ఆ కుటుంబంలో నుండి, యూదా గోత్రములో నుండి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి దిగివచ్చుట ద్వారా, ఈ లోకంలో ఆయన జన్మించుట ద్వారా ప్రపంచానికి రక్షణ యేసుక్రీస్తు ప్రభు మరి అనుగ్రహించారు. అండ్ ఇఫ్ యువర్ లైఫ్ ఇస్ హోప్లెస్ టుడే, ఉదయకాల సమయంలో నువ్వు అనుకుంటున్నావేమో మా జీవితంలో మోడు బారిపోయిన పరిస్థితి వచ్చేసిందండి, ఎలాంటి చిగురు లేదు, ఎలాంటి నిరీక్షణ లేదు, నా భర్త మారుతాడు అనే నిరీక్షణ అయితే నాకు లేదండి, నా కొడుకు మారుతాడు అనే నిరీక్షణ నాకు లేదు, మా ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి అనే నిరీక్షణ అయితే నాకు లేదు, నా ఆరోగ్య పరిస్థితులు బెటర్ అవుతాయి అనే నిరీక్షణ నాకు లేదు అన్న స్థితిలో మీరు ఉన్నట్లయితే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టినట్లుగా నీ జీవితంలో కూడా నిరాశకరమైన పరిస్థితుల్లో నుండి దేవుడు ఒక నిరీక్షణ, ఒక న్యూ హోప్ దేవుడు అనుగ్రహించి ఒక ఫ్రూట్ఫుల్నెస్, ఫలభరితమైన స్థితిని దేవుడు దయచేస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. అదే కాల సమయంలో నిరీక్షణ లేని మన జీవితాలకు నిరీక్షణ యేసయ్యే. మోడు బారిపోయిన మన జీవితాలను చిగురింపచేసేవాడు యేసయ్యే. నిరీక్షించడానికి ఆధారం లేకపోయినా, నమ్మడానికి ఒకవేళ ఆధారం లేకపోయినా, మేబీ యు ఆర్ థింకింగ్, మేబీ యు ఆర్ ఫీలింగ్ దేవుడు చాలా దూరంగా ఉన్నాడండి, దేవుడు నన్ను మర్చిపోయాడండి, దేవుడు నాకు నా ప్రేయర్స్కు చాలా ఇన్సెన్సిటివ్గా ఉన్నాడు, నేను కన్నీరు గారుస్తున్న దేవుడు చూస్తున్నాడా లేదా అని అనిపిస్తుంది, నేను దేవుని సన్నిధిలో పెట్టుకున్న మొరలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయో అనిపిస్తుంది అన్న స్థితిలో నీ జీవితం ఉన్నట్లయితే ఉదయకాల సమయంలో అడుగు, ప్రభువా ఈ పరిస్థితులను నేను చూడనయ్యా, పరిస్థితులు చూస్తే నేను ఇంకా కృంగిపోతాను, మనుషులు మాట్లాడే మాటలను విని వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తే నేను ఇంకా బాధపడతాను. కానీ హబక్కుకు భక్తుడు చెప్పినట్లుగా నేను నీ యందు ఆనందిస్తాను, నిన్ను బట్టి సంతోషిస్తాను, నిన్ను బట్టి ధైర్యంగా ఉంటాను అని ప్రభు వైపు మనం చూడగలిగితే దేవుడు మనకు బలమునిచ్చి మన కాళ్ళను కూడా లేడి కాళ్ళ వలె దేవుడు చేస్తాడు.